వెంకట సుబ్బయ్య, మొక్కలో మెరికరీ లైట్లు వెలుగుతున్నాయి. ఏడాది బత్తాయిలు బాగా పండించావా ఏంటి? పండించాను, కానీ ఏం ప్రయోజనం? ఆ మస్తాను ఎంత రేటు అడిగితే అంతకు వాడికి సమర్పించుకోవాల్సిందేగా. పక్క ఊళ్ళో లోడుకు 4500 ఇస్తానంటే వీడు 1000 రూపాయలు కొంటానంటాడు. మరీ దారుణంగా ఉంది వీడి దౌర్జన్యం. కనీసం పండించడానికి పెట్టిన పెట్టుబడిలో సగం కూడా ఇవ్వటం లేదు. మీరంతా ఎదవలు కాబట్టే వాడు అలా తోగజాడిస్తున్నాడు. ఒకడు తెగి పక్కూళ్ళు అమ్ముకుంటురా. వాడొస్తే లగ్గం పెట్టి వేసేస్తా. ఎక్కడికి సరుకు తీసుకెళ్తున్నావు? అమ్ముకోవడానికి. 1000 రూపాయలు ఇస్తాను, లోడు దించు. పక్క ఊళ్ళో 4500 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇక నుంచి మీకు అమ్మం. ఎక్కడ రేట్ ఎక్కువ వస్తే అక్కడ అమ్ముకుంటాం. మళ్ళీ నోరెత్తావో ఆ మాంసం కొట్లు రేపు నీ మాంసం అమ్ముతా, జాగ్రత్త. మళ్ళీ నా మీద ఒక దెబ్బ పడిందో ఈ ఊరంతా ఆకపోతుంది, జాగ్రత్త. ఆగు, వాడి సంగతి నేను చూసుకుంటా. అమ్మా, పోస్ట్ ఏమైనా వచ్చిందమ్మా? కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకుంటే నాకు భయం. మీరెవరో చెప్పండి. ముందు కళ్ళు మూసుకుంటావా లేదా? అలాగే వెనక్కి తిరుగు. నా వైపుకు తిరుగు. సరిగ్గా 4 అంటే 4 అడుగులు ముందుకు నడు. 1, 2, 3, 4. ఆగు. పోస్ట్ కావాలా నీకు? అవునండి. కదలకుండా నిలబడి చేతులు 2 ముందుకు చాచి ఏది దొరికితే అది పట్టుకో. ఏం దొరుకుతుందంటారు? ముందు పట్టుకో. సన్నాసి ఎలకనో బలినో పట్టుకున్నట్టు అట్ట ఎగిరెగిరి పడతావేరా? అమ్మమ్మ, ఎప్పుడు వచ్చావు? అమ్మమ్మనేలే, వెనకెవరున్నారో చూడు. దేవి అయితే పోస్టు కత్తి. నేనే పోస్ట్, నువ్వు వేస్ట్. పట్టుకునేదేదో కాస్త గట్టిగా పట్టుకోవచ్చు కదా బావా. ఊరుకో, అమ్మ ముందే. అబ్బే నేనేం చూడలేదు, మీరు కానివ్వండి. థ్యాంక్ యూ నాయనమ్మా. యవమ్మా దేవి, బావని ఆటలు పట్టిస్తాను, మీరందరూ లోపల ఉండండి అని చెప్పి మా వాడిని ఇలా హడలు కొడతా. అదే మన ప్రత్యేకత. పెద్ద ప్రత్యేకత. ఈ పంతులమ్మ స్కూల్లో చేసేది టీచింగ్ కాదు, టీజింగ్. టీచర్కు ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేవు. ఏమున్నా ఏమి లేకపోయినా నీ పెళ్ళాం కావటానికి కావలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. అది చాలదంట్రా. నిన్ను చూడాలని ఎంత తపన పడిపోయిందో తెలుసా? పైకి మాత్రం చెప్పదు. మారకి డాక్క మొక్కిలన్నీ అలవాటేగా మీ తాతయ్యతో. అందుకే బస్ ఎక్కించా. ఏమైనా నువ్వు బాగా చిక్కిపోయావమ్మా. అవునరా, బాగా నీరసంగా కూడా ఉంది. ఏది ఈ మధ్య జీవంటోంటానికి ఎక్కడా దొరకటల్లా. ఎప్పుడన్నా దొరికినా కల్తీ. ఈ ఊళ్ళో ఏమన్నా దొరుకుతుందేమో చూడవా? బావా, నేను చిక్కేనో లేదో చెప్పు. వాళ్ళందరూ ఉన్నారు, బయటికి వచ్చి చెప్తా. ముక్కలు ముక్కలుగా నరికి అవతల పారేశాడు. అది పట్టపగలు. మరి పోలీసులు కేసు పెట్టలేదా? పెట్టకేం పెట్టారు, కానీ సాక్ష్యం ఏది? ఎవడో ఒకడు ధైర్యం చేసి సాక్ష్యం చెబుదాం అనుకుంటూ ఉండగా పసిగట్టి నిలువునా నరికేశాడు. ఇక సాక్ష్యం ఎక్కడిది, కేసు ఎక్కడిది?